అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఈరోజు భారతదేశం ప్రపంచ దేశాల్లోనే ఒక గొప్ప దేశంగా మరి ముందుకు పోతా ఉన్నది. అటువంటి నరేంద్ర మోడీ గారి యొక్క మాతృమూర్తికి భారతదేశం యావత్తు కూడా అందరూ రుణపడి ఉన్నాం. ఇంత గొప్ప నాయకుడిని, ఇంత గొప్ప దేశభక్తుని, దేశం కోసం మరి అన్ని రకాలుగా శ్రమిస్తున్నటువంటి నరేంద్ర మోడీ గారికి జన్మనిచ్చినటువంటి ఆ మాతృమూర్తికి యావత్ దేశ ప్రజలందరూ కూడా మరి ఎంత వందనాలు తెలుపుకున్నా కూడా, ఎంత అభినందనలు తెలుపుకున్నా కూడా తీరినటువంటిది. అటువంటిది రాహుల్ గాంధీ గారు ఏదైతే పార్లమెంట్ లో అపోజిషన్ లీడర్ స్థానంలో ఉన్నటువంటి వ్యక్తి ఒక బాధ్యత లేకుండా మరి ఏమాత్రం రెస్పాన్సిబిలిటీ ఫీల్ కాకుండా మరి నరేంద్ర మోడీ గారి మాతృమూర్తి పై చేసినటువంటి వ్యాఖ్యలను మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. ఎందుకంటే మాతృమూర్తి అంటే మనకు కనిపించే దేవత. అటువంటి దేవుని ఎవరి మాతృమూర్తి అయినా కూడా మనం దేవతలాగానే చూసుకోవాల్సిన పరిస్థితి. అటువంటిది ఈ రోజు నరేంద్ర మోడీ గారి మాతృమూర్తి పైన చేసిన వ్యాఖ్యలను వారు వెంటనే బేషరతుగా క్షమాపణ చెప్పి విత్డ్రా చేసుకోవాల్సిన అవసరం ఉంది, డిమాండ్ చేస్తా ఉన్నాం. ఎందుకంటే ఈ రోజు రాహుల్ గాంధీ గారికి తెలియకపోవచ్చు తల్లిల విలువ. రాహుల్ గాంధీ గారికి మరి వారికి తల్లుల పట్ల ఏమాత్రం వారికి మర్యాద ఉందో, తల్లుల పట్ల ఏమాత్రం గౌరవం ఉందో వారు చేసినటువంటి కామెంట్స్ వల్లనే మరి బయట తెలుస్తా ఉన్నది. కాబట్టి ఇప్పటికైనా మేము వారిని మా భారతీయ జనతా పార్టీ పక్షాన ఈ రోజు కరీంనగర్ లో ఉన్న శ్రేణులందరూ కూడా కలిసి మరి తెలంగాణ చౌక్ లో మరి రాహుల్ గాంధీ గారికి దిష్టిబొమ్మ దగ్ధం చేసి డిమాండ్ చేస్తా ఉన్నాం. వెంటనే మీరు మాట్లాడిన భాషను వెనక్కి తీసుకోవాలి, క్షమాపణ చెప్పాలి. భవిష్యత్తులో ఏ తల్లి పట్ల పైన కూడా ఆ విధంగా మరి చేసే వ్యాఖ్యలు భవిష్యత్తులో పునరావృతం కాకుండా చూసుకోవాల్సిన బాధ్యత ఒక రెస్పాన్సిబుల్ పర్సన్ గానే ఉన్నది. ఈ రోజు నరేంద్ర మోడీ గారు గత 25 సంవత్సరాలుగా గుజరాత్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నా కూడా భారతదేశానికి గత 11 సంవత్సరాలుగా ప్రధానమంత్రిగా సేవలు చేస్తూ ఈ రోజు కాంగ్రెస్ పార్టీ హయాంలో భారతదేశం ఏ విధంగా దివాలా తీసి ఏ విధంగా మరి భారతదేశ పేరు ప్రతిష్టలు దిగజారిపోయిన పరిస్థితి నుంచి ఈ రోజు భారతదేశ పేరు ప్రతిష్టలు ప్రపంచ స్థాయిలో గొప్ప స్థాయికి తీసుకెళ్తూ ఈ ప్రపంచంలోనే గొప్ప ఆర్థిక శక్తిగా ప్రపంచంలోనే అన్ని దేశాల అధ్యక్షులు కావచ్చు, అన్ని దేశాల వాళ్ళు మన నరేంద్ర మోడీ గారి నాయకత్వాన్ని, నరేంద్ర మోడీ గారిని కీర్తిస్తూ వారికి అనేక రకాలుగా కూడా దేశాల నుంచి కూడా వారికి అనేక రకాలుగా కూడా సన్మానాలు, అవార్డులు వస్తూ ఉంటే మరి కన్నుండి చూడలేనటువంటి నాయకుడు మరి కాంగ్రెస్ పార్టీ నాయకుడు రాహుల్ గాంధీ గారు. ఇది చాలా దురదృష్టకరం. ఎవరైనా కూడా ఏ పార్టీలో ఉన్నా ఎక్కడున్నా కూడా రాజకీయాల వరకే చూడాలి తప్పితే మాతృమూర్తుల వరకు తీసుకెళ్లే అంత దిగజారి స్థాయికి. ఎందుకంటే ఒటమి ఫ్రస్ట్రేషన్ లో ఉన్నారు. నిన్నగాక మొన్న వచ్చినటువంటి సర్వేలు కూడా బీహార్ లో కూడా ఎన్డీఏ ప్రభుత్వం గెలుస్తా ఉందని చెప్పేసి వచ్చిన తర్వాత రాహుల్ గాంధీ గారికి మతి భ్రమించి మరి ఈ విధంగా కామెంట్ చేసింది. కాబట్టి మేము భారతీయ జనతా పార్టీ పక్షాన తీవ్ర ఆక్షేపణ చేస్తా ఉన్నాం. నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో రాబోయే రోజుల్లో కూడా భారతదేశం ఒక గొప్ప శక్తిగా పోయి గొప్ప శక్తిగా ఈరోజు 4వ స్థానం నుంచి 3వ స్థానం నుంచి ఆర్థిక శక్తిగా మారబోతా ఉన్నది. భవిష్యత్తులో మొదటి స్థానంలోకి వచ్చేంత వరకు కూడా నరేంద్ర మోడీ గారి నాయకత్వంలోనే భారతదేశం సురక్షితంగా ఉంటుంది. కాబట్టి ఈ విధంగా చేసిన వ్యాఖ్యలను మేము ఖండిస్తూ రాహుల్ గాంధీ వెంటనే క్షమాపణ చెప్పాలి, చేసిన వ్యాఖ్యలు వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తా ఉన్నాం. తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.